నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి రాసిన లేఖలు మనం 30 దాకా చదివాము. ఇప్పుడు 31 నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 31వ లేఖ జనవరి 27, 1946లో ఈ లేఖ రాశారు. ఆలయంలో అలంకారాలు. గత నవరాత్రి పండుగలకు ఇక్కడ మాతృభూతేశ్వరాలయంలో పూజలు అలంకారాలు జరగడం మొదటి రోజున మీరు కూడా చూచారు కదా. 9 రోజులు రోజుకొక అలంకారం చేయడంలో ఒక రోజున అంబ శివుని ఎడబాటు సహించలేక తపస్సు చేసింది అనే పురాణ గాథను అనుసరించి ఒక చెట్టు నీడన ఆమె నివసించినట్లు అలంకరించి రాత్రి భోజనానంతరం భగవాన్కు చూపారు. మర్నాడు ఉదయం హాలులో ప్రసంగవశంగా అరుణాచలేశ్వరుని కోవిలలో అలంకారాలను గురించి ఇక్కడి అలంకారాలను గురించి మాట్లాడుతూ భగవాన్ ఇలా అన్నారు. నిన్న అంబ తపస్సుని అలంకరించారు. భర్త ఎడబాటుచే పరితపించే పార్వతి పట్టుచీర కట్టుకుని బంగారు నగలు పెట్టుకుని పూలమాలలు ధరించి ఒయ్యారంగా చెట్టు కింద కూర్చున్నదట. ఎంత సందర్భంగా ఉందో చూడండి. అలంకారం మన వాళ్ళు చేసేది ఇలాగే ఉంటుంది. తపస్సు అంటే తపన కదా. పరిహాసార్థం పరమేశ్వరుని కళ్ళు మూసిన పార్వతిని పరమేశ్వరుడు ఆ దోష నివారణార్థం తపస్సు ఒనరింప నియోగించుట చేత పతిని విడిచి వచ్చి అనుతప్తయ్యి కృషించి తదేక దీక్షగా శరీరమును మరచి ఘోర తపస్సు ఒనర్చే అంబ వేషమట. చూడండి ఎలా ఉందో. రవ్వలు కెంపులు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని బంగారు పతకాలు పూలమాలలు వేసుకుని మహారాణిలా ఉంది. ఇది ఇట్లు నీ సోదరి. 32వ లేఖ అవ్వయ్యారు పాట. అది 30 జనవరి 1946లో రాసిన లేఖ. 4 రోజుల నుంచి భగవాన్ ఈ మధ్య అచ్చయి వచ్చిన క్షమించండి 4 రోజుల నుంచి భగవాన్ ఈ మధ్య అచ్చయి వచ్చిన రమణ లీల అప్పుడప్పుడు చూడడం ప్రారంభించారు. దానిలో రాసిన అవ్వయ్యార్ పాట తాత్పర్యం చూసి అది సరిగా లేదన్నారు భగవాన్. దానిలో తాత్పర్యం ఈ విధంగా రాసి ఉంది. ఓ కడుప, ఒకనాడును తినుట మానవు, పోనీ 2 నాళ్ల తిండిని ఒక దినమే తిందువా, అట్లనూ చేయవు, నా కష్టము చూడవు, నీతో నుండుట కష్టము. ఈ తాత్పర్యం సరిగా లేదని, అది ఇలా ఉండాలని భగవాన్ చెప్పారు. ఒకనాడైనా తినుట మానవు, 2 రోజులకు ఒకసారైనా తినవు, ఒకనాడైనా నా కష్టము కనవు, ఓ కడుప నీతో నుండుట కష్టం సుమా అంటాడట జీవుడు. అంటే జ్ఞానులకు కర్మతో కూడిన ఈ శరీరంతో ఉండడం కష్టంగా ఉంటుంది. మరణం అంటే కష్టమే లేదు. ఏమంటే ప్రాణం పోవుట స్వస్థితి యందు అణగుటే కదా వారికి. అందువల్ల కర్మతో కూడిన ఈ శరీరం అంతా ఉండుట వారికి కష్టం. ఇదే ఆ పాట రాసిన పెద్దల అభిప్రాయం. మన పోట్లకు చావంటే భయం ఎందువల్ల? ఈ శరీరమే నేను అను అభిమానం పోనందువల్ల. స్వస్థితి యథార్థం తెలుసుకున్న వారికి శరీర ధారణమే భారంగా ఉంటుంది. దీంతో కూడి ఉన్నంతకాలం నిద్రాహారాదుల కొరకైనా గమనాగమనం తప్పదాయే. అది వారి సుఖానుభూతికి అంతరాయంగానే ఉంటుంది. వేసంగిలో మనకి కట్టుబట్టే భారంగా ఉన్నట్లు ఉంటుంది. మీది మిక్కిలి వారికి ఏదైనా ఉపచారం చేయకపోతే చెమట బాధ వల్ల పైబట్టే తోసిద్దామని ఉంటే ఫుల్ సూటు వేసుకోమన్నట్లు ఉంటుంది కాబోలు. ఈ కడుపుతో వేగడం కష్టం అంటాడట జీవుడు. దానికి బదులు భగవాన్ రాసిన పాట తాత్పర్యం ఇలా ఉన్నది. కడుపే నీతో వేగడం కష్టం బాబు అంటుందట జీవుణ్ణి. వారి చమత్కారం చూడు. ఓ జీవుడా, కడుపు నిన్న నాకు ఒక గడియ అయినా విశ్రాంతినివ్వవు, ఒక గడియ అయినా తినడం మానవు, ఏ దినమును నా కష్టము నెరగవు, నీతో జీవించుట దుర్లభం. ఇది తాత్పర్యం. అంటే ఒక గడి అయినా గాలి పీల్చుట మానడట జీవుడు. నీతో జీవించుట కష్టం బాబు అంటుందట కడుపు అని వివరించి చెప్పారు భగవాన్. ఈ లేఖ భగవాన్ సన్నిధిలో నేను చదివితే తమిళ భక్తులు ఒకరు విని విషయం అడిగి తెలుసుకుని అవ్వయ్యార్ పాట ప్రసిద్ధమే కానీ భగవాన్ రాసింది బహుచిత్రంగా ఉంది. కడుపు మీద కారుణ్యం చూపింది భగవాన్ని తప్ప మరెవరూ లేరు. ఏ సందర్భంలో రాశారో భగవాన్ అన్నారు. భగవాన్ నవ్వుతూ, అదా, ఒక చైత్ర పూర్ణిమ నాడు పిండి వంటలతో సహా అంతా సుష్టుగా తిని కూర్చున్నాం. ప్రొద్దుపోయి భోజనం చేయడం వల్ల అందరికీ భుక్తాయాసంగానే ఉంది.
అందులో సోమసుందర స్వామి హాల్లో పడుకుని దొర్లుతూ పొట్ట నిమురుకుంటూ ஒருநாளுணவை ஒளியென்றாலொளியாய் இருநாளை கேள் என்றாலெலாய் ஒரு நாளும் ఇదుంబైకు రెన్వైరే నీ పోహాయ్ ఉన్నోడు வாழ்దలరిదు అని అవ్వయ్యారు రాసిన వెంబా పాడారు. నేను అప్పుడు తమాషాగా ஒரு நாள் லிகை வயிறேர் கோய்வியாய் நாளும் ஒரு நாள் லிகை யுண்பதோயாய் ஒரு நாளும் ఎన్నో వరియా ఇడుంబైకు రెన్నుయిరే యున్నోడు వాళ్ళదలరిదు అని వెంపాయే రాసి పాడాను. ఇప్పుడు అది చదివింది ఈ 2 పద్యాల తాత్పర్యమే అన్నారు. ఇట్లు సోదరి. 33వ లేఖ. అర్చిరాది మార్గాలు ఉత్తమ లోకాలు. ఇది 31 జనవరి 1946లో రాసిన లేఖ. ఈ ఉదయం అర్చిరాది మార్గాలను గురించి రాసిన వ్యాసం పేపర్లో చదివి అర్చిరాది మార్గాలు తద్వారా ఉత్తమ లోకాలు అని ఏవేవో రాస్తారు. అన్ని లోకాలు ఇలాగే ఉంటాయి. అతిశయమేముంది? ఇదిగో ఈ రేడియో పాడుతుంది. ఇందాక మద్రాసు పాట, ఇప్పుడు తిరుచినాపల్లిది, మళ్ళీ తిప్పితే మైసూరు. ఇన్ని ఊళ్ళు ఈ గడియలోనే తిరువణ్ణామలైలో ఉన్నాయి. అలాగే అన్ని లోకాలును. మనసును తిప్పితే సరి, అన్నీ ఒక క్షణంలో చూడవచ్చును. ఏం లాభం? భ్రమించి తిరిగి తిరిగి వేసారుటే కానీ శాంతి ఏది? అది కావాలంటే యథార్థం తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే మనస్సు శాంతిలో అణగదు అన్నారు భగవాన్. అలాగే ఈ మధ్యన ఒకరు వైకుంఠమని, కైలాసమని, ఇంద్రలోకమని, చంద్రలోకమని అంటారే, అవన్నీ నిజంగా ఉన్నవా అని భగవాన్లను ప్రశ్నించారు. అవునండి, నిజంగా ఉన్నవనుకోండి, అక్కడ ఇలాగే ఒక స్వామి కూర్చుని ఉంటాడు. ఇలాగే భక్తులు పరివేష్టించి ఉంటారు. ఏదో వారు అడుగుతారు, ఏదో వీరు చెబుతారు. అంతా ఇలాగే ఉంటుంది. అయితే ఏమైంది? చంద్రలోకం చూస్తే ఇంద్రలోకమని, ఇంద్రలోకం చూస్తే వైకుంఠమని, వైకుంఠం చూస్తే కైలాసమని, ఇదని అదని మనస్సు పరిభ్రమిస్తూనే ఉంటుంది. శాంతి ఏది? అది కావాలంటే ఇన్నిటినీ యోచించే తను తానెరుగుటే సరైన బంధ. తను తానెరిగితే ఇన్ని లోకాలను సంకల్ప మాత్రాన తనలోనే తాను కనవచ్చును. ఇన్నిటికీ మూలమైన తను తాకనచో తనకన్నా అన్యమేదియు కానరాదే. అప్పుడు ఈ ప్రశ్నయే రాదు. ఆ వైకుంఠము కైలాసము ఉండని ఉండకపోని నీవు ఉన్నావనుట నిజమే కదా. నీవెలా ఉన్నావు? ఎక్కడున్నావు? నీ స్థితి గతి నీవు తెలుసుకో ముందు. ఆ తర్వాత ఆ లోకాలను గురించి ఆలోచిద్దాం అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 34వ లేఖ. పుస్తకం. ఇది ఫిబ్రవరి 1వ తారీఖున 1946లో రాశారు. 1944లో ఒకనాటి ఉదయాన 8-9 ఆ ప్రాంతంలో ఒక భక్తుడు దీనానుడై శ్రీవారిని సమీపించి, భగవానే, పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూసుకుందామంటే చదువురాదే, ఏం చేసేది? నేను ఎలా తరించగలను అన్నాడు. చదువు రాకుంటే ఏమి, నిన్ను నీవు తెలుసుకుంటే చాలు అన్నారు భగవాన్. ఇక్కడున్న వీరంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే, నాకేమీ చేతగాదాయే, ఎలా అన్నాడు అతను. భగవాన్ చెయ్యి అతని వైపు చాచి ఆడిస్తూ, పుస్తకం ఏం చెప్తుందంటావు? నిన్ను చూచుకుని నన్ను చూడమంటుంది. అద్దం చేత పుచ్చుకుంటే నీ ముఖం నీవే చూసుకో అని చూపినట్లే. తన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కదా కనపడేది. ముఖం కడుక్కుని చూస్తే స్వచ్ఛంగా కనపడుతుంది. లేకుంటే ఇక్కడ మసి ఉంది, అక్కడ అది ఉంది, కడుక్కునిరా అని చెప్తుంది. పుస్తకము అంతే. తన్ను తాగన్న తర్వాత పుస్తకం చూస్తే అన్నీ అర్థమవుతవి. తను చూడక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లున్నవో చూడు, ముందు నిన్ను సరిచేసుకుని నన్ను చూడు అంటుంది. అంతే, నిన్ను నీవు చూసుకో, అదంతా నీకెందుకు అన్నారు. అతడు అంతటితో తృప్తుడై ధైర్యంగా వెళ్ళాడు. చొరవగల భక్తులొకరు అందుకుని, భగవాన్, అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే అన్నారు. చిత్రమేమున్నదండి, అదంతా యథార్థమే. నేను మొదట ఏ పుస్తకాలు చదివాను, ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను, ఒకే నిష్ఠలో ఉంటూ ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు పళనిస్వామి టౌన్లో ఒకరి వద్ద నుండి మంచి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులుగా చదువుతూ ఉండేవారు. వయసైన వారు, సరిగా చదువురాదు, చదవాలన్న ఆశ మాత్రం ఉంది. పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు. ఆ పట్టుదల శ్రద్ధ చూసి నాకు సంతోషం కలిగేది. అందువల్ల మనమే చదివి చెబుదాము అని ఆ గ్రంథాలు తీసుకుని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైనదిగా ఉండేది. అరే, మన విషయం ఇందులో రాసి ఉందే, ఇదేమి అన్నట్లు ఆశ్చర్యం కలిగించేది.
ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే. విషయమంతా అనుభవంలో ఉన్నదే కనుక ఏది చూచినా క్షణంలో అర్థమైపోయేది. వారు 20 రోజులలో చదివే పుస్తకం నేను 2 రోజులలో చదివి ముగించేవాడిని. వారు అది ఇచ్చి ఇంకొకటి తెచ్చేవారు. ఈ విధంగానే నాకు గ్రంథ పరిచితి కలిగింది అన్నారు భగవాన్. శివప్రకాశం పిళ్ళై భగవానుని చరిత్ర రాస్తూ ముందే బ్రహ్మమెన్ను పేరరయ్యామలే బ్రహ్మజ్ఞానం పెట్ర పులవర్ అంటే బ్రహ్మమను పేరు తెలియకనే బ్రహ్మమైన జ్ఞాని అన్నారు. ఇందుకే కాబోలు అన్నారు భక్తులు. అది సరి, అందుకే తను చూచి పుస్తకం చూస్తే మంచిదన్నారు. అలా చేస్తే ఉన్నదానికి పరిభాషరా ఇది అని తెలుస్తుంది. తను చూడక గ్రంథం చూస్తే ఎన్ని రోట్లున్నవో చూడు అంటుంది అన్నారు భగవాన్. భగవాన్ వలె కావడం అందరికీ సాధ్యమా? అందువల్ల గ్రంథ సహాయం ఉంటే లోపాలు సరిదిద్దుకోవటానికైనా వీలే కదా అన్నారు భక్తులు. అది సరి, చదువు సహాయం కాదని లేదండి. చదువు రాదే ఎట్లా తరించడం అన్న విచారంతో కృంగిపోవలసిన పని లేదన్నామే కానీ చదవరాదన్నామా? చూడండి అతను ఎంత దిగాలు పడుతూ అడిగాడో. అటువంటి వారికి యథార్థం చెప్పకుంటే ఇంకా కృంగిపోరు అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 35వ లేఖ. ఇది జనవరి 2వ తారీఖున 1946లో రాసినట్లుగా ఉంది. 2 ఏళ్లకు ముందు పెద్దన్నయ్య వాళ్ళు ఆశ్రమానికి వచ్చినప్పుడు రిటైర్డ్ జడ్జి మన్యం వెంకటరామయ్య గారు వచ్చారు ఇక్కడికి. లోగడ వారికి ఏదో జబ్బు చేసి నయమైంది, కానీ నిశ్శేషం కాలేదట. వారు ఉదయం నుండి ఆ శరీర వ్యాధినంతా వర్ణించి భగవాన్తో చెప్తూ ఉంటే విని విని రాత్రి 8:30కు అవునండి, ఈ శరీరమే మనకొక వ్యాధి, దీనికి ఇంకొక వ్యాధి వచ్చిందంటే వ్యాధికి వ్యాధి వచ్చిందన్నమాట. అసలు వ్యాధి ఉందే, అది మనల్ని బాధించకుండా ఉండేందుకు ముందు సేవిస్తే ఆ వ్యాధికి వ్యాధి గనక మనని అంటదు. ముందు ఆ వ్యాధిని నివర్తింపచేసుకునే ఉపాయం చూడక దీని గురించి విచారిస్తుంటే ప్రయోజనం ఏమిటి? దీని త్రోవన దీన్ని పోనిచ్చి అసలు వ్యాధికి ఔషధం విచారించాలి అన్నారు భగవాన్. దానికి తార్కాణంగా మొన్న ఈ మధ్య భక్తులు ప్రోత్సాహం చేయగా విశ్వనాథ బ్రహ్మచారి సంస్కృతంలో ఉన్న త్రిశూలపుర మహాత్మ్యం తమిళ వచనంగా రాశారు. అది రాసి ముగించేసరికి శ్రీవారి శరీరం ఇంచుక అస్వస్థతగా ఉండడం వల్ల ఆ పుస్తకం చూపితే దిద్దుతూ శ్రమపడతారని చూపక దాచి ఉంచారు. బాగా స్వస్థత కుదరకముందే భగవాన్ ఒకనాడు వారిని చూచి ఏమోయ్ మహాత్మ్యం ఎంతవరకు అయింది అన్నారు. భగవాన్లతో అసత్యమాడనొల్లక ముగిసింది అన్నారు వారు. తీసుకురాలేదే అని భగవాన్ అంటే భగవాన్ శరీరం అస్వస్థతగా ఉందని తీసుకుని రాలేదు అన్నారు. ఓహో సరి సరి, నా ఒళ్ళు బాగుండకుంటే నాకేమి, దాని పాటది పడుతుంది, నాకేమోయ్ నేను ఊరికే ఉన్నానే, తెస్తే తిద్దుతాను. శరీరానికి ఏమన్నా ఉపచారం కావాలంటే వీరంతా చూసుకుంటారులే, తీసుకురా అన్నారు భగవాన్. వారికి ఇక విధిలేక తెచ్చి ఇస్తే రాత్రిళ్ళు కూడా దీపం పెట్టుకుని సరిచూచారు భగవాన్. వారి దేహాస్వస్థత ఆ పనిని రవ్వంత కూడా అడ్డుకోలేదు. ఇట్లు సోదరి. ఇది 36వ లేఖ. కౌపీనవంత ఖలు భాగ్యవంత. ఇది 5వ తారీఖు ఫిబ్రవరి 1946 రాశారు. భగవాన్ ఈ మధ్య అచ్చయ్య వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూస్తున్నారు కదా. ఆ సందర్భంలో తుండుగుడ్డ కథ రాశారా అని రంగస్వామి అడిగారు నిన్న. ఆ కథ పుస్తకంలో లేనందున భగవాన్ ఇలా చెప్పారు. నేను పచ్చయ్యమ్మన్ కోవెలలో ఉండగా సుమారు 40 ఏళ్ళు కావచ్చు, 1906లో అనుకుంటా, ఎవరో తెచ్చి ఇచ్చిన మలయాళపు తుండు ఒకటే నా వద్ద ఉండేది. అసలే దాని నేత అంతంత మాత్రం కదా. 2 నెలలయ్యేసరికి లెక్కలేని చిల్లులతో తయారైంది. పళనిస్వామి ఊళ్ళో లేడు. వంట మొదలైన పనుల్ని మనమే చూసుకోవాల్సి వచ్చింది. ఆ చెయ్యి ఈ చెయ్యి తుడవడం వల్ల రంగు కూడా ఎలా ఉండాలో అలా ఉంది. కప్పుకుంటే పస బయటపడుతుందని ఉండగా చుట్టి దగ్గర పెట్టుకునేవాడిని. అది ఎలా ఉంటే మనకేం, పని గడిస్తే సరిపోయాయి. స్నానం చేసినప్పుడు అలాగే తుడుచుకుని చాటుగా ఆరవేసుకుని రెండో కంటికి తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను. ఒకనాడది దొరుకుతుంటే ఒక కడజాతి కొంటెపిల్లవాడు చూచి స్వామి గవర్నర్కు కావాలట ఈ తుండు, అడిగితెమ్మన్నాడు స్వామి, ఏంటి బాబు అంటూ పరిహాసంగా చేతులు చాచాడు. అమ్మా ఈ తుండా? ఇవ్వను పోపో అన్నాను. ఆ తుండు రాను రాను మరీ 1000 కంతలతో తయారైతే
శేషయ్యరు ఇత్యాదుల కంటపడుతుందేమోనని దగ్గర పెట్టుకోవడం మాని స్నానం చేసినప్పుడు తుడుచుకుంటూ చాటుగా ఆరవేసి కోవెల ప్రాకారంలో ఉన్న చెట్టు త్వరలో దాచిపెడుతూ ఉండేవాణ్ణి. ఒకనాడు నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు శేషయ్యర్ వాళ్ళు ఏదో వెతుకుతూ ఆ త్వరలో చేయి పెట్టేసరికి తుండు దొరికింది. దాని వాలకం చూచి నొచ్చుకుని నేను వచ్చేసరికి అపరాధమైంది స్వామి అంటూ దుఃఖించడం మొదలుపెట్టారు. ఏమయ్యా కదా అంటే, అయ్యో 1000 కంతలతో ఉన్న ఈ తుండుతో నా స్వామి తడియార్చుకోవడం మా భక్తి బండలుగాను ఇంత మాత్రం కనుక్కోలేకపోతేమే అని నొచ్చుకుని బొత్తులుగా కొత్తవి తెచ్చిపెట్టారు. ఈ కథకు ముందే ఇంకొకటి కూడా జరిగింది. ఏమంటే, నా కౌపీనం చినిగింది. కావాలని ఎవరిని అడగనాయే. గుట్టు బయటపడకూడదు. కట్టుకుందామంటే సూదేది దారమేది. కడకొక రక్కెస ముళ్ళు సంపాదించి ఆ కౌపీనంలోని నూలే మెలిపి ఆ ముళ్ళుకొక కంత చేసి దారం దూర్చి ఎలాగో కుట్టి ఆ కుట్లు కనపడకుండా మడిచి ధరించేవాణ్ణి. కాలం గడిచిపోయేది. మనకేం కావాలి, ఆ రోజులు అలాంటివి అన్నారు భగవాన్. ఇది చెప్పడం వారికైతే సహజంగా ఉంది గాని విన్న మా మనసు విస్తుపోయింది. ఈ సంగతులు లోగడ భగవాన్ చెప్పగా విని మురగనారు పాట రాశారట. ముళ్ళు చేత కుట్టబడిన కౌపీనమును ధరించినట్టిని, సహస్రాక్షుడు చేతితుండుగా వచ్చి సేవించినట్టిని ఓ వెంకటరమణ అని ఆ పాట భావం. ఇట్లు సోదరి. ఇప్పుడు 37వ లేఖ. శరీరంతో మోక్షం. ఇది 20 ఫిబ్రవరి 1946లో రాసిన లేఖ. దాదాపు ఒక వారం కిందట నూతనాగతులు ఒకరు భగవానును సమీపించి ఈ శరీరంతో శాశ్వతంగా ఇలాగే ఉండి మోక్షం పొందవచ్చునా అని ప్రశ్నించారు. అసలు మోక్షం అంటే ఏమిటి? పొందేదెవరు? బంధం ఉంటే కదా మోక్షం. ఆ బంధం ఎవరికి అన్నారు భగవాన్. నాకేనన్నారా పృచ్ఛకులు. నీవంటే ఎవరు? బంధం నీకెలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అది ముందు తెలుసుకుంటే ఈ శరీరంతో శాశ్వతంగా ఉండి మోక్షం పొందే విషయం ఆలోచిద్దాం అన్నారు భగవాన్. వారికి మాట్లాడలేక విరమించుకుని కొంచెంసేపు ఉండి లేచిపోయారు. వారు వెళ్ళిన వెనక అనుగ్రహపూరిత దృక్కులతో అందరినీ చూచి, చాలామందికి ఇదే ప్రశ్న, ఈ శరీరంతో ఇట్లాగే మోక్షం పొందాలని. ఇదొక సంఘం. ఇప్పుడే కాదు, పూర్వం కూడా ఎందరెందరో కాయకల్ప వ్రతాలని అవని ఇవని ఏవేవో చెప్పి ఈ శరీరాన్ని వజ్రతుల్యం చేయవచ్చునని, ఈ బొందితోనే కైలాసానికి పోవచ్చని శిష్యులకు బోధించడమే కాక ఎన్నెన్నో గ్రంథాలు రాసి పెట్టేవారు. ఇంతా చెప్పి ఇన్నీ చేసి ఎన్నో రాసి కడకు ఎప్పుడోకప్పుడు కాలానికి వశమై వారు పోయేవారు. చెప్పినట్టి చేసినట్టి గురువే పోతే శిష్యులకేముందిక? ఇప్పుడు చూచింది ఇంకొక క్షణానికి ఏమవుతుందో మనకు తెలియదు. ఈ శరీరం నేను కాదు అని విచారించి తెలిసి దాని లక్ష్యం చేయని వైరాగ్యవంతులకు గాని శాంతి దొరకదు. శాంతి కుదురుటే కదా మోక్షం. శరీరం నేననే భ్రాంతి ఉన్నంత వరకు శాంతి కుదరదంటే ఈ శరీరాన్ని ఇలాగే ఉంచుకోవాలన్న ప్రయత్నం చేస్తే బంధం ఎక్కువవుతుందే కానీ తగ్గటం ఎలా సంభవిస్తుంది? ఇదొక భ్రాంతి అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 38వ లేఖ. ఆత్మస్వరూపం చిరంజీవులు. అది 21 ఫిబ్రవరి 1946లో రాసిన లేఖ. మొన్న ఎడవల్లి రామశాస్త్రి గారు వచ్చారు ఇక్కడికి. వారు భగవానుని ఇలా అడిగారు, స్వామి, పరమమైన ఆత్మస్వరూపం కోటి సూర్య ప్రభాభాసితమంటారే, నిజమేనా? అవునండి, కోటి సూర్య సమకాంతి కలదేననుకోండి. ఎలా నిర్ణయిస్తారు? ఈ కళ్ళతో ఒక్క సూర్యుని చూడలేమే, కోటి సూర్యులను ఎలా చూడగలం? ఆ కన్ను వేరండి. ఆ కంటితో చూడగలిగినప్పుడు ఆ పరాత్పరమైన ఆత్మస్వరూపానికి ఏ పేరైనా పెట్టుకోండి, కోటి సూర్యులో కోటి చంద్రులో ఏదో ఒకటి అన్నారు భగవాన్. ఇలాగే ఆ మధ్యనొకరు అశ్వత్థామ, విభీషణుడు మొదలైన వారంతా చిరంజీవులని, వారిప్పటికీ ఎక్కడో ఉన్నారని అంటారే, నిజమేనా? అంటే, ఆహా నిజమే. చిరంజీవులంటే ఏమని మీ తాత్పర్యం? ఎప్పుడు చెడని స్థితి ఏదో అది తెలుసుకున్నవారు అని. తమ నిజస్థితి తెలుసుకున్న వారికి మరణమేది జననమేది. వారు చిరంజీవులై ఎప్పుడూ ఎక్కడా ఉంటారు. మనం ఇప్పుడు వారిని గురించి మాట్లాడుతున్నాము కనుక వారు ఇక్కడ ఉన్నట్లే కదా. అలాగే ఎప్పుడు ఎవరు ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉంటారు. వారు కీర్తికాయులు. చిరంజీవితం అంటే పాంచభౌతికమైన ఈ జడ శరీరానిక? దీన్ని వారు లక్షింపరు. బొమ్మరిళ్లలాగా బ్రహ్మకల్పాలే తారుమారవుతుంటే ఆ కల్పాల ఆటలోని కల్పిత చిత్రాలకు స్థిరత్వం కల్పించుట పొసగుతుందా అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 39వ లేఖ. ఉమా. ఇది 26 ఫిబ్రవరి 1946లో వ్రాసిన లేఖ.
నేను ఈ లేఖారచన ఆరంభించక పూర్వం ఒకనాటి ఉదయాన భక్తుడొకడు శ్రీవారి పురాణ గాథలను గురించి మాట్లాడుతూ పార్వతికి ఉమా అన్న పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నాడు. భగవాన్ నా వంక తిరిగి, తెలుగులో అరుణాచల పురాణం ఉంది కదూ అన్నారు. లైబ్రరీలో ఉంది, తెస్తున్నా అన్నాను. అన్నారు భగవాన్. వెంటనే వెళ్ళి లైబ్రరీలో ఉన్న పుస్తకం తెచ్చి శ్రీవారికి ఇచ్చాను. భగవాన్ తెరిచి చూస్తూ, ఇదిగో ఆ కథ ఇక్కడ ఉంది. దక్షాధ్వరంలో దక్షుని తనయ శివుని అర్ధాంగి అయిన సతీదేవి తండ్రిచే అవమానితయ్యి ఆ శరీరం విడిచి హిమవంతునికి మేనకకు జన్మించి శంకరుణ్ణే పతిగా కోరి తపస్సు చేస్తానని బయలుదేరితే మేనక వద్దని వారించేటప్పుడు వద్దు మానుము అనడం వల్ల ఉమా అన్న పేరు వచ్చిందట. ఇదిగో అని ఆ అడిగిన వారికి చదివి చెప్పి పుస్తకం నాకు ఇచ్చారు. నేను అది తిప్పి తిప్పి చూస్తుంటే తమలో తామే నవ్వుకుంటున్నారు భగవాన్. ఎందుకో అర్థం కాలేదు. కొంచెం నిదానించి భగవానే ఇలా సెలవిచ్చారు. ఇదిగో దాని పక్కనే ఇంకొక విషయం ఉంది. మేనక ఎంత చెప్పినా వినక పార్వతి బయలుదేరిందట. ఇక లాభం లేదని తండ్రి హిమవంతుడు ఆమెను వెంట పెట్టుకుని తపోవనంలో దక్షిణామూర్తిగా ఉన్న శివుని వద్దకు వెళ్ళి నా బాలిక తపస్సు చేసుకుంటుందిట, తమ అండన ఉండనియండి అని ప్రార్థించాడు. శివుడు పార్వతిని చూసి, ఈ చిరుత వయసులో తపస్సెందుకు, తండ్రితో ఇంటికి వెళ్ళరాదా అన్నాడు. వెళ్ళను అన్నది పార్వతి. పరమేశ్వరుడు ఒక యుక్తితో, నేను ప్రకృతిని జయించి తపోనిష్టతో ఉన్నాను. నీవు ఇక్కడ ఉంటే ప్రకృతి దోషాలు సంక్రమిస్తవి, కాబట్టి నీవు వెళ్ళు అన్నాడట. పార్వతి సమయజ్ఞ కదా, ప్రభో తాము ప్రకృతిని జయించానంటున్నారే, ప్రకృతి లేకుంటే తపస్సు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మాట్లాడారే, ప్రకృతి సంబంధం లేకుంటే ఎలా మాట్లాడగలరు, ఎలా నడవగలరు? మీకు తెలియకుండానే ప్రకృతి మీ హృదయాన్ని ఆక్రమించుకుని ఉన్నది. వృధా వాగ్వాదమే కానీ ప్రకృతిని అతిక్రమించి ఉన్నట్లయితే నేను ఉన్నందువల్ల భయమేమిటి అన్నదట పార్వతి. శంకరుడది విని మందహాసంతో, ఇంగితజ్ఞ మధురవచని ఉండు అని చెప్పి హిమవంతుని ఇంటికి పంపాడట. ఈ కథ ఆ పుస్తకంలో ఇంకా విపులంగా ఉంది. అలాగా దాక్షాయిని కథ భాగవతంలో ఉన్నది, కానీ ఈ సంభాషణ లేదు. చాలా చిత్రంగా ఉందే అన్నాను నేను. భగవాన్ నవ్వుతూ, అవునవును, ఇంకొకటి కూడా దేనిలోనో చదివాను. కామదహనమైన తరువాత పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి పార్వతిని వరించడం, ఆ పైన పార్వతీ పరిణయం అన్నీ అయిన తర్వాత తన అల్లుడు ఏ జాతివాడో ఏమోనని హిమవంతుడికి కించగా ఉండేదట. ఏం చేస్తాడు? ఎవరిని అడిగినా ఏమో అనేవారే కానీ ఎరుగుదుము అనేవారు ఎవరూ లేకపోయారు. పలకకుండా ఊరుకున్నాడు. తర్వాత పార్వతి వినోదంగా పరమేశ్వరుని కళ్ళు మూయడం, లోకం అల్లకల్లోలమైతే పరమేశ్వరుడు ఫలనేత్రం తెరిచి రక్షించడం జరిగాక తన తప్పెరిగిన దేవి తపస్సుకై బయలుదేరి అక్కడక్కడ నిలిచి తపస్సు చేస్తూ కడపట ఇక్కడికి వచ్చి తపస్సుతో అరుణగిరీషుని మెప్పించి అర్ధశరీరం పొందింది కదా. ఆ సమాచారం హిమవంతుడికి తెలిసి, సరి సరి అయితే అల్లుడు అన్యజాతివాడు కాదు, మన జాతివాడే అని ఆనందించాడట. తాను కొండే, ఇది కొండే కదా, అదొక తమాషా అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 40వ లేఖ. ఇది 11 ఏప్రిల్ 1946లో రాశారు. అస్తి భాతి ప్రియంచ. నిన్న ఉదయం 10-11 గంటల మధ్యన ఒక పార్సీ డాక్టరు జాబ్ ఒకటి తెచ్చి భగవానులకు ఇచ్చాడు. శ్రీవారు ఆ జాబు భక్తులచే చదివించి ప్రశ్న ప్రత్యుత్తరం అన్నీ తానే రాశాడు కదా, ఇక చెప్పవలసిందేమున్నది అన్నారు. ఆ జాబు ఇంగ్లీష్ కావడం వల్ల నాకు తెలియలేదు, కానీ అది చదివిన వారు భగవానులను చూచి అస్తి భాతి ప్రియంచ అని రాశారే, అర్థమేమిటి అని ప్రశ్నించారు. అస్తి అంటే సత్యమై ఉండునది, భాతి అంటే ప్రకాశించున్నది, ప్రియం అంటే ఆనందమైనది, అనగా సచ్చిదానంద స్వరూపం అన్నమాట. సత్తు చిత్తు ఆనందములనే అస్తి భాతి ప్రియం అంటారు. అన్నీ ఒకటే అన్నారు భగవాన్. ఆత్మ నామరూప రహితమైనదని జ్ఞానాతీత భక్తిచే ధ్యానింపబలెనా అని ఉందే ఆ జాబుల్లో, అదేమి అన్నారు భక్తులు. ధ్యానింపబలెనన్న ద్వైతం ఏర్పడదా? ధ్యానించువాడు ధ్యానింపబడేది అని రెండగునే. ఆత్మ నామరూపరహితము అనుట నిజమే. నామరూపహితమగు దానిని ధ్యానించుటెట్లు? జ్ఞానాతీత భక్తి అంటే సాక్షి మాత్రమగు తానే కదా. తానే కన్నాయే. ఆ కన్ను అంతటను నిండి ఉన్నది, ఒకే కన్ను. మరి ధ్యానింపదగినదేది? ధ్యానించువాడెవరు? అంతటా నిండిన ఆ కన్నే అస్తి భాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందము. ఇంకా ఎన్నెన్నో అయింది,
ఎన్నో పేర్లు, ఉండే వస్తువు ఒకటే అన్నారు భగవాన్. ఉన్నది నలువదిలో భగవాన్ రాసిన ఒక వచనమునకి ఇది వ్యాఖ్యానంగా అన్వయిస్తుంది చూడు. తాను రూపమైనట్టయిన జగదీశ్వరులను అట్లుగా వచ్చును. తాను రూపము కాని ఎడల వాని రూపము నెవ్వరెట్లు చూడగలరు? కన్ను లేక కనబడుట కలదా? తానే కన్ను, అదియో తుదిలేని కన్ను. ఇట్లు సోదరి. ఇక్కడితో ఈ వీడియో ముగించేద్దామండి. ధన్యవాదాలు.